ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం రొయ్యల ఇగురు చేసుకుందాం. ఇదైతే మనకి డ్రై రోస్ట్గా కాకుండా కొంచెం మసాలాగా పెట్టుకుందాం. ఇది మనకి పప్పులోకి, రసంలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనైతే నేను ఇలాగా కొంచెం మసాలాలా పెట్టుకున్నాను అనమాట. ఇదైతే నేను కుండలో చేస్తున్నాను. కుండలో ఆయిల్ వేసేది ఎందుకు చూపించానంటే, నేను ముందుగానే అది గ్రీస్ చేసి పెట్టుకుంటాను. అందుకని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని ముందుగానే నేను ఆయిల్ని అయితే అప్లై చేసి పెట్టేస్తాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం మారితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అయితే చేయను. ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. రొయ్యల్ని కూడా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం మనకి బాగా ఇలాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పట్ట, లవంగా పౌడర్ అది దంచి అయితే వేస్తున్నాను. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ రొయ్యలు అనేది మనకి కొంచెం చిన్నవేనండి, స్మాల్ సైజ్ అంటారు కదా, అవే. ఈ సైజు రొయ్యలను అయితే మనం కొంచెం మసాలాలాగే చేసుకోవాలండి. మరీ మనం ఫ్రై చేసేసామంటే అవి గట్టిగా అయిపోతాయి, సాఫ్ట్గా ఉండవు. అందుకని అయితే మనం మసాలాలాగా పెట్టుకుందాం. ఇప్పుడు నేను కొత్తిమీర, 2 ఆకుల పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాగ మనకి ఇందులో నుంచి వాటర్ వచ్చింది కదా, మనం ఆ వాటర్లోనే మన స్పైసెస్ అనేవి వేసేయాలి. ఎందుకంటే ఆ వాటర్ అంతా పీల్చేసిన తర్వాత మనకి ఫ్రై ఐటెంలో పడిపోతుంది కదా అది, అప్పుడు మనకు అనేది రొయ్యలు చాలా గట్టిగా అయిపోతాయి. అందుకని మనం వాటర్లోనే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇదైతే కారం, ధనియాల పొడి అండి. ఈ వాటర్లోనే ఇవన్నీ మనకి పల్డ్ అయ్యి ఫ్రై ప్రాసెస్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కొబ్బరి పేస్ట్ని అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మసాలాలాగా ఉండడానికి. ఇవైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అండి, ఇది సోఫ్ అంటారు కదా, సోఫ్ చెట్టు అండి ఇది. జస్ట్ నార్మల్గా మన ఇంట్లో ఉంటుంది కదా సోఫ్, అది వేస్తేనే వచ్చేసాయి ఇవన్నీ. ఈ చెట్టులో ఉన్న ప్రతి ఆకులో, ప్రతి కొమ్మలో కూడా సోప్ వాసన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రోజ్ ఫ్లేవర్స్ అన్నీ ప్రతి ఒక్క చెట్టు ఉందండి ఇక్కడ. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఈ చిన్న చెట్లోనే కిడ్నీ కాయలు కూడా వచ్చాయి. ఇవైతే ఇక్కడున్న కోతులు భలే ఎంజాయ్ చేస్తున్నాయి. చాలా కాయలు అయితే వచ్చాయి, కానీ మా వరకు అయితే 1, 2 వచ్చాయి అంతే. ప్రతి కొమ్మకి కాయ ఉండిందండి, కానీ మొత్తం కోసేసేవి. చూడండి, నేను ఇంకా కాయలు చూపిస్తాను. లోపల చాలా ఉన్నాయి అండి. ఇక్కడ ఒకటి ఉంది, పైన సైడ్లో బయట వైపుకి అయితే చాలా ఉన్నాయి. మా వరకు వచ్చిన కాయలు అయితే 1, 2. అన్ని కాయలు పండ్లు అయ్యేంత వరకు అవే ఎంజాయ్ చేసాయి. వాటికి కూడా ఇలాగా ఆర్గానిక్గా పండించినవే కావాలేమో. ఇప్పుడైతే చూడండి, మనకి మసాలా అనేది దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మనం ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. నాదైతే మట్టి కుండ కాబట్టి అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఇంకొంచెం తగ్గిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే వేడి రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.